హాయ్ గాయ్స్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. ఈరోజు మీకు 5 మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇందులో బీటెక్, ఎంటెక్, బీఈ, బీకామ్, బీఏ, బీఎస్సీ, ఎంబీఏ, బీబీఏ అందరికీ ఉన్నాయి. సో అందరి గ్రాడ్యుయేట్స్కి కూడా కవర్ అయ్యాయి కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు రెస్పెక్టివ్ జాబ్స్కి మీరు అప్లై చేసుకోండి. ఓకే, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఎందుకు అంటే మీకు వెంటనే జాబ్ అప్డేట్స్ వస్తాయి, సో దట్ మీరు మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. జాబ్స్కి అప్లై చేసినాక జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు మీరు అప్లై చేసుకున్నాక మీకు మెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, ఆ మెయిల్స్ అనేవి రావడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తా. ఫ్రంటియర్ ఈజ్ హైరింగ్ జూనియర్ ఆపరేషన్స్ అసోసియేట్ అని చెప్పేసి మనం December 28th వేసాము. ఓకే, అది నిన్న మెయిల్ వచ్చిందనమాట చాలామందికి. మెయిల్ కూడా మీరు చూడండి ఫ్రంటియర్ జూనియర్ ఆపరేషన్స్ అసోసియేట్. ఓకే, సో ఎవరికైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళందరికీ మెయిల్స్ అనేవి వచ్చాయి అనమాట. ఈ విధంగా చూసుకొని మనం అప్లై చేయడం వల్ల, ఎప్పుడో December 20th అప్లై చేయడం వల్ల 20 days ఆఫ్టర్ 20 days రిటర్న్ టెస్ట్ మెయిల్ వచ్చింది. సో వెంటనే రావచ్చు కొన్ని కంపెనీస్కి టైం పట్టి రావచ్చు. బట్ మనం ఒక కంపెనీకి అప్లై చేయడం వల్ల మనకు పోయేది ఏం లేదు కాబట్టి వీ షుడ్ అప్లై అనేది నా పాయింట్ అనమాట. సో ఈరోజు మనం 5 జాబ్ ఆపర్చునిటీస్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి, సో దట్ ఇట్ విల్ రీచ్ టు మోర్ పీపుల్. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, Autodesk is hiring apprentice. ఎవరికి ఎలిజిబిలిటీ? బీటెక్, బీకామ్, బీబీఏ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ 23-24 గ్రాడ్యుయేట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసిండు. దీంట్లో మనకి ఏం కావాలి? అఫ్కోర్స్ కమ్యూనికేషన్ స్కిల్స్, మనం ఇండిపెండెంట్గా వర్క్ చేసుకోవాలి. తర్వాత ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ ఉంటాయి కదా, వాటి మీద నాలెడ్జ్ ఉండాలి. ఈ 3 మీరు ఈ పదాలు మీ పక్క రెజ్యూమ్లో పడాలి. ఓకే, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అని కానీ ఇవి పడితే మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది అప్లై చేసుకోవడానికి లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్, ఇన్ఫోసిస్ ఈజ్ హైరింగ్ టెక్నికల్ హెల్ప్ డెస్క్ సపోర్ట్. వాక్ ఇన్ డ్రైవ్ ఇది వచ్చేసరికి ఈరోజు వాక్ ఇన్ డ్రైవ్ January 10th. ఓకే, 10 AM to 2 PM వరకు. ఎవరైతే బెంగళూరులో ఉన్నారో ఈ వెన్యూకి వెళ్ళి వాళ్ళు అటెండ్ అవ్వండి. ఓకే, సో ఎక్స్పీరియన్స్ అయినా పర్వాలేదు, ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు. ఓకే, జస్ట్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి చూసుకొని అప్లై చేసుకొని మీరు వెళ్ళండి. ఓకే, ఇది మనకు వచ్చేసరికి ఇన్ఫోసిస్ L1 సపోర్ట్ అనమాట. ఓకే, ఇది ఫ్రెషర్స్ ట్రై చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ ట్రై చేయొచ్చు. బట్ ఎందుకు బెంగళూరులో ఈరోజు 10 గంటలకైతే ఇప్పుడు చెప్తున్నావు అంటే కొన్నిసార్లు మనకి లేట్గా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. వాళ్ళు వేసింది కూడా 1 day బిఫోర్, చాలా తక్కువ అప్లికేషన్స్ వెళ్ళాయి ఆల్రెడీ. కొన్నిసార్లు తప్పదు ఇంకా. సో ఇలాంటి సందర్భాల్లో బెంగళూరులో, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఫ్లో సర్వీస్ హైరింగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఎవరికి? BS ఆర్ BA డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ ఆర్ 0 to 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్. సో 0 to 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు. BS, BA వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అంటే 23, 22, 21 ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకే, దీనికి మీరు చూసుకున్నట్లయితే IT బిజినెస్ అనలిస్ట్, సిస్టమ్ అనలిస్ట్, ప్రోగ్రామర్, ఈ రిలేటెడ్ ఆక్యుపేషన్ ఆల్రెడీ మీరు వర్క్ చేసినట్లయితే యూ గైస్ కెన్ అప్లై. ఓకే, ఈ మిగతా మీరు చదువుకోండి. ఎక్సలెంట్ బిజినెస్ ఎంగేజ్మెంట్, ఇవన్నీ ఇంకా నార్మల్ థింగ్స్. ఓకే, ఇది చూసుకొని మీ రెజ్యూమ్ దానికి తగ్గట్టు చేంజ్ చేసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్, Elite ఈజ్ హైరింగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ. ఎవరికి ఎలిజిబిలిటీ? BE, బీటెక్, MBA విత్ మినిమం 70%. చూసారా, పర్సంటేజ్ క్రైటీరియా ఇలాంటి దగ్గర మనకి దెబ్బ అవుద్ది అనమాట. స్కిల్స్ ఇంపార్టెంట్ కదా బ్రో పర్సంటేజ్ కంటే అంటే కొన్నిసార్లు వాళ్ళు ఫిల్టరింగ్ పర్పస్లో పర్సంటేజ్ అనేది పెడతారు. అలాంటి సందర్భంలో మనం స్కిల్స్ ప్రూవ్ చేసుకోవాలన్నా కానీ మనకి పర్సంటేజ్ అనేది ముందు క్రైటీరియా పెట్టడం వల్ల మనకు ఛాన్స్ ఉండదు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి. వాళ్ళ తప్పు కూడా లేదు, ఎందుకంటే ఎక్కువ క్యాండిడేట్స్ వస్తున్నప్పుడు ఫిల్టరింగ్ ఏదో ఒకటి వాళ్ళు చేయాలి కాబట్టి. లేదంటే మీరు వాకిన్స్ చూస్తుంటారు కదా, చాలా ఎక్కువ జనాలు వచ్చి ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్, అలాంటి ఇష్యూస్ అవుతాయి కాబట్టి ఏదో ఒక ఫిల్టరింగ్ పెట్టాలి కాబట్టి పెడుతున్నారు. అండ్ అందులో గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎయిదర్ ప్రోగ్రామింగ్ ఆర్ HR లైఫ్ సైకిల్. ఎవరైతే HR జాబ్స్ రిలేటెడ్ చూస్తున్నారో వాళ్ళకి ఇది రిలేటెడ్ ఫీల్డ్ లాగా ఉంది. యూ గైస్ షుడ్ అప్లై. సారీ, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంక ఇదంతా నార్మల్ థింగ్స్ ఇవన్నీ. ఇంకా చూసుకొని అప్లై చేయండి. వీళ్ళు పర్టికులర్గా డేట్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ 23, 22 వాళ్ళు అప్లై చేయండి. 21 కూడా ట్రై చేయండి. నెక్స్ట్, HLS ఈజ్ హైరింగ్ ట్రైనీ టెక్నీషియన్ ప్రొఫెషనల్. ఓకే, ఇది ఎవరికి ఎలిజిబిలిటీ అంటే BE, బీటెక్, ఎంటెక్. ఓకే, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఎవరైతే ECE ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. 60% అండ్ మోర్ అండ్ విత్ 70% అండ్ మోర్ ఇన్ క్లాస్ 10th, 12th.
సో గ్రాడ్యుయేషన్ మీకు 65% ఉండాలి మినిమమ్. 10th ఇంటర్లో 75% ఉండాలి. ఇంక ఇదంతా సేమ్ ఇంకా అకాడమిక్లో ఉండాలి. ఇంకా ఇవన్నీ సింపుల్ థింగ్స్ ఇవన్నీ. ఓకే, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ need to agree to a minimum commitment of 3.6 years of service upon selection. సెలెక్ట్ అయినాక 3.6 years బాండ్ అంటున్నారు. బాండ్ అవన్నీ పక్కన పెట్టండి, ఫస్ట్ అప్లై చేయండి, అటెండ్ అవ్వండి, జాబ్ వచ్చినాక అవన్నీ ఆలోచించవచ్చు. ఓకే, లాస్ట్ డేట్ టు సబ్మిషన్ 20వ తారీఖు లాస్ట్ డేటు. అప్లై లింక్ కూడా మనం ఇక్కడ ఇస్తున్నాము. ఓకే, ఈ 5 జాబుల తాలూకా అప్లికేషన్ లింక్స్ అన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకొని అప్లై చేయండి. 5 minutes పట్టిద్ది మీకు అప్లై చేయడానికి, రెజ్యూమే చేంజ్ చేసుకోవడానికి. కానీ జాబ్ వస్తే మనకి లైఫ్ టైం అని టర్న్ అయ్యింది కాబట్టి ఒక అవకాశం అని వస్తే మనకి ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వచ్చు. తర్వాత స్కిల్స్ ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకొని మనం మంచి ప్యాకేజ్కి వెళ్ళచ్చు. కాబట్టి ఇగ్నోర్ చేయొద్దు. మీకు ఈ ఫ్రంటియర్ ఎగ్జాంపుల్ చూపించడానికి కూడా రీజన్ అదేని. ఎప్పుడో 20 days బ్యాక్ అప్లై చేసిన దానికి ఇప్పుడు రిటర్న్ టెస్ట్ మెయిల్ వచ్చింది. ఏ ఆపర్చునిటీ ఎలా వస్తుందని మనం చెప్పలేం కాబట్టి అప్లై చేసుకుంటూ వెళ్ళడం మన ధర్మం. ఓకే, ఆడు మెయిల్స్ ఇచ్చాడు అనుకోండి, ప్రిపేర్ అయ్యి ఉంటాం, రెడీగా రాస్తాము. సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవుతాము, వస్తే ఆలోచిస్తాం వెళ్ళాలా వద్దనేది. బట్ ఆ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం ఇవన్నీ అవడం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఈ ఫ్రంటియర్ కంపెనీకి వెళ్ళరా అని సెకండరీ. వాడు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు. ఓకే, వాడు క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు నేను ఆన్సర్ చేయగలుగుతున్నాను, మళ్ళీ కంటెంట్ ఉంది, మళ్ళీ సత్తా ఉంది అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. రేపు పొద్దున్న ఇంకో మంచి కంపెనీ, ఏదో మీరు ఎంఎన్సీకి వెళ్ళాలనుకుంటున్నారు, డెలైట్కి కానీ అలాంటి కంపెనీస్కి వెళ్ళాలనుకుంటున్నారు, అప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుద్ది. అక్కడ ఏ క్వశ్చన్ అడిగినా కానీ మీరు ధైర్యంగా ఉంటారు. వాడు ఏం అడిగినా మనం చెప్పొచ్చు, మనం ఆల్రెడీ క్రాక్ చేసాం 2 ఇంటర్వ్యూలు అని చెప్పేసి మీరు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. దానికి నేను మీకు అప్లై చేయమని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, అంతే నా సైడ్ నుంచి. మీరు అప్లై చేసినాక మీకు ఏమైనా మెయిల్స్ వస్తే ఈ వీడియోలో కామెంట్ చేయండి, లేదంటే మన ఇన్స్టా పేజ్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను రిటన్ టెస్ట్ ప్యాటర్న్ అన్ని జాబ్స్కి పెట్టలేకపోవచ్చు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు పోస్ట్ ద ప్యాటర్న్. ఇన్స్టా పేజ్లో పెడతాను రీల్స్ చేసి. ఓకే, మీరు ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.